కాలనీ లోపల ఈ రామ మందిరం పక్కన గల ఒక సింగరేణి క్వార్టర్ లోపల పరాంకుశం యశ్వంత్ అనే ఒక వ్యక్తి ముఖం మీద తీవ్ర గాయాలతోటి పడి ఉండడం, తన ఇంట్లోనే పడి ఉండడం తన భార్య చూసి మాకు సమాచారం ఇచ్చింది. ఆమె హాస్పిటల్ తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేర్పించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాని మీద 1 టౌన్ పోలీసులు వచ్చి దీన్ని చూడగా ఆ యశ్వంత్ ముఖం మీద గాయాలు ఉన్నాయి. ముందు రూమ్లో తలుపు గడియ పెట్టినట్టే ఉంది, వెనుక వైపు కూడా గడియ పెట్టిందని అతని భార్య చెప్తా ఉంది. ఒక కిచెన్లో మాత్రమే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఎక్కడ ఏ రకమైనటువంటి కొట్లాట జరిగిన ఆనవాళ్ళు ఏమీ కనపడడం లేదు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి యశ్వంత్కు తెలిసిన వ్యక్తులతో ఏమైనా గొడవ ఉందా అనేది కోణం లోపల కానీ, ఎందుకంటే వేరే రూమ్లో వేరే దొంగతనం జరిగిన సంగతి కానీ లేకుంటే వేరే ప్రాపర్టీ పోయినట్టు కానీ ఇప్పటివరకు ఏమీ సమాచారం లేదు. దీన్ని బట్టి ఎవరో తెలిసిన వ్యక్తుల మధ్యలో గొడవ అయ్యి ఉండొచ్చు అనే కోణం లోపల యశ్వంత్కు ఎవరైనా వ్యక్తిగత శత్రువులు ఉన్నారా, లేకుండా ఇంకా వేరే అన్ని రకాలుగా దొంగతనం ఏమైనా జరిగిందా, లేకుండా ఇంకా వేరే ఏ రకమైనటువంటి సంఘటన జరిగి ఉండొచ్చు అని శాస్త్రీయంగా క్లూస్ టీమ్ కూడా వచ్చింది, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. కేసు నమోదు చేసి శాస్త్రీయంగా పరిశోధన ప్రారంభించడం జరిగింది. త్వరలోనే ఈ సంఘటన వెనుకాల ఉన్నటువంటి వ్యక్తులను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా నేను అందరికీ విన్నవించేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో జరిగిన 1-2 సంఘటనలు కూడా కుటుంబ వ్యవస్థకు సంబంధించిన సంఘటనలుగా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కుటుంబ నేపథ్యం లోపల జరిగే సంఘటనలు, దీని మీద ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను.